హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమా. ఈ మాట అన్ని నిజంగా 10 రోజులు దాటిపోయింది. నేను కూడా కొత్తగా అనిపిస్తుంది ఈరోజు అంటుంటే. నిజంగా అంటే అస్సలు కుదరలేదు ఊరి నుంచి వచ్చాక వీడియో తీయడానికి. ఈరోజు ఏంటంటే ఫస్ట్ రోజు స్కూల్కి వెళ్తున్నారనమాట పిల్లలు. స్కూల్ స్టార్ట్ అయినాయి కదా, అందుకని చెప్పేసి వాళ్ళని పంపించడానికైతే ఉదయాన్నే లేగవాల్సి వచ్చింది. ఈ మధ్య అలవాటైన ప్రాణం కదా, అస్సలు లేగబుద్ధి కాలేదు. కానీ తప్పదు కదా, 8:30కి వాళ్ళ స్కూల్ అయితే. నేను 6:30కి లేచాను, ఎందుకంటే కొంచెం ఇంట్లో పని చేసుకోవడానికి. మామూలుగా అయితే రోజైతే 7-7:30 దాకా లేగవట్లేదు, ఎండాకాలం వచ్చిన దగ్గర నుంచి. టిఫినే కాబట్టి మధ్యాహ్నం దాకా వంట చేసే పని లేదు కదా, మధ్యాహ్నం నిదానంగా వేడివేడిగా వండుకోవచ్చు అని చెప్పేసి ఈ మధ్య ఒకేసారి చేయట్లే కదా. అది వరకు పిల్లల స్కూల్కి వెళ్ళేటప్పుడు టిఫిన్ వంట ఒకేసారి చేసేదాన్ని. ఈరోజు ఫస్ట్ టైం మళ్ళీ చేయాలని లేచాను, కానీ నిజంగా చేయలేకపోయానండి. అంటే నెల రోజులు దాటిపోయింది కదా, అలవాటు తప్పిపోయి, అందుకని చెప్పేసి చేయలేదు. సరేలే కొంచెం నిదానంగా అలవాటు చేసుకుందాం, ఈ రోజుకి టిఫిన్ ఒక్కటి చేసి పంపిద్దాం, మధ్యాహ్నానికి వంట చేద్దామని చెప్పేసి టిఫిన్ ఒక్కటి చేశాను. అంటే దోశ పోసి వాళ్ళకైతే పల్లి చట్నీ వేసి ఇచ్చాను. వాళ్ళు తినేటప్పుడు నేనైతే ముందు రోజైతే బ్యాగ్స్ ఉతికానండి. కొత్త ఏం కొంటామని చెప్పేసి మామూలు బ్యాగులు పాతయే ఉతికేసాను. ఇంకా బ్యాగ్లోకి రఫ్ నోట్స్లో అవి పెడుతున్నాను, ఎందుకంటే ఫస్ట్ డే కదా, ఏమీ పెద్ద క్లాసులు జరగవు, దానితోటి బుక్స్ ఏం తీసుకోలేదు కదా, క్లాసులు జరగలే అని చెప్పేసి నేనైతే 2 రఫ్ నోట్స్ మామూలుగా ఏదో పెట్టాలి కాబట్టి పెడుతున్నాను. మా వాడైతే భలే ఆనందంగా వెళ్ళాడండి, హ్యాపీగా. ఫస్ట్ డే కాబట్టి. ఎందుకో చెప్పనండి, ఫస్ట్ డే కాబట్టి అస్సలు తక్కువ పిల్లలు ఎవరు రారు, క్లాసులు ఏం జరగవు, బాగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆనందంగా వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళాక ఇంట్లో పని అంతా చేసేసుకొని నేను టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్నానికి వంట, అంటే వాళ్ళు వచ్చే టయానికి మళ్ళీ వంట చేయాలి కదా, అందుకని వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. దోసకాయలు తెచ్చాడండి మా ఆయన పప్పు చేయడానికి. మా ఆయన ఎప్పుడు దోసకాయలు తెచ్చినా కనీసం 3 తెస్తే 3 చేదే అవుతాయి, కానీ ఈరోజు అదృష్టం బాగుండి ఒకటే చేదైంది, ఒకటి పండు అయింది. అందుకని చెప్పేసి దాన్ని పెట్టి పప్పులో నేనైతే కుక్కర్ పొయ్యి మీద పెట్టి పక్కన అన్నం కూడా పెట్టేశాను. పిల్లలకి ఇంకా వచ్చే టైం అయిందని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు పిల్లలు ఇంటికి తీసుకురమ్మని చెప్పాను. క్యారేజీ రేపు పెడతానులే, ఈరోజు ఇంటికి తీసుకురమ్మంటే, ఎందుకంటే ఆయనకి మధ్యాహ్నం దాకా అనమాట కాలేజీ. అంటే కాలేజీలో కూడా ఇంకా క్లాసులు ఏమి బిగిన్ అవ్వలేదు, అందుకని చెప్పేసి ఆయన మధ్యాహ్నం నుంచి ఇంటికి వస్తారు కాబట్టి పిల్లలను కూడా తీసుకురమ్మని చెప్పాను. మళ్ళీ అంటే భోజనం చేశాక మళ్ళీ వదిలిపెట్టవచ్చులే అని ఇంకా పప్పు తాలింపు వేసాక పక్కన అన్నం కూడా అయిపోయింది. ఈలోపు గారెలు చేద్దామని చెప్పేసి, అంటే నంచుకోవడానికి ఏ ఒకటి ఉండాలి కాబట్టి గారెలు అయితే చేస్తున్నాను. నేను ఎక్కువ శాతం గారెలు చేసుకుంటాను, ఎందుకంటే ఈజీగా ఉండిద్ది, తొందరగా అయిపోద్ది అని చెప్పేసి. ఫస్ట్ అయితే పచ్చిమిరకాయ ఉల్లిపాయ అయితే ఒకసారి కచ్చాపచ్చిగా మిక్సీ పెట్టి దాంట్లో మళ్ళీ మన మినపప్పు ఉండేది కదా, బాగా కడిగి పెట్టువేసుకొని వాటిని అయితే మిక్స్ చేశాను. మరీ ఎక్కువ గారెలు చేయలేండి, ఎందుకంటే నేను దోశలకు పోస్తా ఎగస్ట్రా కొంచెం మళ్ళీ ఏం కడుగుతాను చెప్పేసి దాంట్లో కొంచెం ఎక్కువ పోసుకొని కడిగి పక్కన పెట్టుకుంటాను అనమాట. కొంచెం గారెలు వేసుకుందామని, తలా 2-3 గారెలు వచ్చేటట్టుగా. ఒకేసారి గారెలు ఎక్కువ చేయాలన్నా కూడా చేయలేం కదా, అంటే ఉట్టి గారెలు తినలేరు కాబట్టి, అందుకని చెప్పేసి గారెలకి నేను ఎక్కువ చేస్తాను. మీరు చూసుంటారు కూడా నా వీడియోస్లో అన్నింటిలో. గారెలు అంటే ఆల్రెడీ గారెలు మిక్స్ చేసేటప్పుడు నేను పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని గారెలు అయితే చేసేసుకున్నాను. నేనైతే చిన్న చిన్న గారెలు చేసుకుంటానండి. ఇక్కడ ఇంటి దగ్గర అందరూ గారెలు నేను చేస్తే నిజంగా కామెంట్ చేస్తారు, ఏమనంటే మరి అంత పెద్ద గారెలు మేము ఏడాది తింటాము, మాకు సరిపోవద్దని. అంటే జోక్గా రివర్స్లు అంటారు. కానీ మొన్న నేను మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు, నేను ఇప్పుడు మిక్సీలో వేసాం కదా ఇవి, మా అక్క అయితే బాగా రుబ్బిందండి రోట్లో. నేను గారెలు చేస్తే మా బావ అయితే భలే మెచ్చుకున్నాడు. అంటే చిన్నవైనా బాగా పొంగినాయి, అంటే మనం మిక్సీలో వేసేదానికన్నా కూడా రుబ్బుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది. మనకు అంత ఓపిక లేక రుబ్బట్లేదు ఇప్పుడు, కానీ మాకు ఇప్పటికి కూడా అలాగే చేసుకుంటుందండి. గారెలు కూడా అయిపోయినాయి కదా, నేను మొన్న సొరకాయతో దోశలు చేశాను కదా, కొంచెం సొరకాయ ముక్కుంది, అందుకని చెప్పేసి దాన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి పిల్లల కోసం అదే సేమియా పాయసం లాగా సొరకాయ పాయసం అయితే చేశాను. అంటే వాళ్ళకి తెలియదు కదా, టేస్ట్ చేస్తే బాగానే ఉండిద్ది అని చెప్పేసి. అన్నం అయిపోయింది, గారెలు అయిపోయినాయి, అలాగే పప్పు అయిపోయింది, సేమియా పాయసం కూడా అయిపోయిందండి. కానీ మా వాడికి బంగాళదుంపలు అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి బంగాళదుంప ఫ్రై కూడా చేశాను. వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోయారు, మధ్యాహ్నం పూట అనమాట. వాళ్ళు తిన్నాక 3-3:30 అప్పుడైతే వర్షం అయితే స్టార్ట్ అయింది. బెడ్రూమ్ నుంచి చూస్తే చూడండి ఎలా వర్షం పడుతుందో. సరే అని చెప్పేసి బయటకు వచ్చి చూశాను, ఓ పక్క వర్షం పడుతుంది, ఓ పక్క ఎండ కాస్తుంది. ఇంకా వర్షం అంటే మరీ బీభత్సమైన వర్షం పడపోయినా పర్లేదు, వర్షం పడింది. నిన్న 5-5:30 దాకా అయితే వర్షం పడిందండి. కొంచెం వర్షం తగ్గాక మా ఆయన వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చారు. నాకైతే ఆ డ్యూటీ ఒక వారం దాకా ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా కాలేజీకి పిల్లలు ఎవరు రాలేదు కాబట్టి. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారండి. చూడండి మా వాడు అక్కడి నుంచే
స్కూల్లో ఫస్ట్ డే ఏం జరిగిందో చెప్పాలని అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. కాకపోతే నేను కెమెరా ఆన్ చేసేసరికి మా వాడు బ్యాగ్ అడ్డం పెట్టుకుంటున్నాడు. భలే సిగ్గుపడిపోతుంది పాపం, పెద్దోడైపోయాడు కదా అందుకని. ఇంకా వాతావరణం చల్లగా ఉంది. ఉదయం అంటే మధ్యాహ్నం పప్పు చేశాను కదా, నంచుకోవడానికి మధ్యాహ్నం అయితే బంగాళదుంప చేశాను. ఇప్పుడైతే చికెన్ తెప్పించుకున్నాను. చల్లగా ఉంది వాతావరణం. చికెన్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి చికెన్ తెప్పించి ఫ్రై అయితే చేశాను. వంట అయినాక గంట సేపు అయితే కరెంట్ రాలేదు. ఎందుకంటే అంటే ఎక్కడో చెట్లు పడిపోయి చాలాసేపు అయితే రాలేదండి. తర్వాత కరెంట్ వచ్చేసరికి 8:30 అలా అయింది. అసలు కరెంటు నేను కూర అలా పొయ్యి మీద వేయగానే పోయిందండి కరెంట్ అయితే. వచ్చేసరికి కూర కూడా అయిపోయింది. అందరం స్నానాలు చేసి, అంటే కరెంట్ వచ్చాకే స్నానాలు చేశారులేండి. కరెంట్ వచ్చాక స్నానం చేసి అందరైతే తిన్నాం అందరం కలిసి. వాళ్ళైతేనేమో పప్పులో ఈ ముక్కలు నంచుకొని తిన్నారు. కానీ నాకు డైరెక్ట్గా అలా పప్పులో నంచుకొని తినడం కన్నా ఈ కూర కొంచెం కలుపుకొని తింటేనే బాగా ఇష్టం. నేను అలాగే తిన్నాను. వాళ్ళైతే మామూలుగా తినేశారు. మా వాడైతే తినలేదు. అయ్యగారు నాన్ వెజ్ తినరు కాబట్టి మధ్యాహ్నం చేసిన పప్పు వేసుకొని తినేశాడు. అంతే ఫ్రెండ్స్, ఈరోజైతే అంటే స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.